అప్రూవ్ అయిందో దాన్ని మళ్ళీ తీసుకొచ్చి దీనికి లింక్ పెట్టడం అనే దాన్ని ఒకటి విపక్షాలు యాక్సెప్ట్ చేయలేదు. రెండవది సౌత్ నుంచి వచ్చిన వ్యతిరేకత ఏది నియోజకవర్గాల పెంపుకు సంబంధించి మీరు ఒకే ఘాట్ని ఎలా కడతారు అనే డిఫరెంట్ దీని మీద రకరకాల ఫార్ములాస్ రావడం, అందువల్ల ఇది అవ్వలేదు. కానీ మళ్ళీ అదే పద్ధతిలో జూన్ 2వ వారంలో తీసుకొస్తారు అనేది అంటున్నారు కదా. ఈసారి నమ్మకం ఉందా ఎలాగైనా గట్టెక్కుతామని? ఏంటి ఈసారి మార్పులు చేర్పులు ఎలా ఉండబోతున్నాయి బిల్స్లో? జూన్ 2వ వారం అనేటటువంటి సంగతి నాకైతే అఫీషియల్గా నాకు తెలియదు. రెండవది, చంద్రబాబు నాయుడు గారిని దీనికి సంబంధించి నియమించి వీళ్ళందరినీ సమయత్తపరచమని చెప్పారు అనేటటువంటి వార్త ఏదో చెప్తే అది కూడా తర్వాత మాట్లాడదాం. చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్తారు అందరూ ముందు. విక్రమ్ గారు కానీ శ్రీనివాస్ వద్దు, అది నేను చెప్తా. దానికి ఎందుకు ఆగండి సార్, ఆగండి. అసలు మీరు కానీ శ్రీనివాసరెడ్డి గారు కానీ ఎవరికి దీనికి సంబంధం లేదు. ఎన్డీఏలో కీలకమైనటువంటి నేత చంద్రబాబు నాయుడు గారు బై డిఫాల్ట్ న్యాచురల్లీ ఆయన సేవలను వినియోగించుకునేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి దాని మీద ఏదో చర్చ చేయాల్సినటువంటి అవసరం అసలు లేదు. దట్ ఈజ్ నెంబర్ 1. నెంబర్ 2, 2023న 1/3 రిజర్వేషన్ మహిళలకి కల్పించాలనేటటువంటి బిల్లుని ఆ రోజు ఆమోదించినటువంటి పార్టీలు ఈరోజు వ్యతిరేకించినాయి. ఆమోదించినప్పుడు ఉన్నటువంటి నియమ నిబంధనలు ఏంటి అనేది స్పష్టంగా తెలిసి కూడా ఈరోజు వ్యతిరేకించాయి. ఆ రోజున రాజ్యాంగ సవరణ 160వ రాజ్యాంగ సవరణ చేస్తున్నప్పుడే స్పష్టంగా 2023 అనంతరం వచ్చేటటువంటి జనాభా లెక్కలు డీలిమిటేషన్స్ అయిన తర్వాత 2029 ఎన్నికల్లో మహిళా రిజర్వేషన్ని ఏదైతే ఇప్పుడు ఆమోదించామో దాన్ని అమలు చేస్తాము అనేటటువంటి దాన్ని స్పష్టంగా బిల్లులోనే ఉన్నటువంటి పరిస్థితి. ఇవాళ ఎందుకు డీలిమిటేషన్ని లేకపోతే జనాభాకి సంబంధించినటువంటి దీన్ని ఈ ప్రక్రియకి సంబంధించినటువంటి అంశాల్లో అన్నింటినీ కలిపి సవరణ చేయాల్సి వచ్చిందంటే, ఏదైతే జనాభా లెక్కలు ఆలస్యం అవటమో 2027 నాటికి జనాభా లెక్కలు అయిన తర్వాత డీలిమిటేషన్ ప్రక్రియ కనుక స్టార్ట్ చేస్తే 2029 లోపల ఈ యొక్క మహిళా రిజర్వేషన్ బిల్ని అమలు చేయలేము. అది ప్రాక్టికల్గా ఉన్నటువంటి సమస్య. రెండవది, సరే ఇప్పుడు డీలిమిటేషన్కి జనాభాకి సంబంధించినటువంటి సీట్లు పెంపుదల ఇప్పుడే ఎందుకు చేశారు? ఎందుకంటే ఈ డీలిమిటేషన్ జరిగేటప్పుడు సౌత్ నార్త్ అని డివిజివ్ పాలిటిక్స్ చేస్తూ సౌత్కి ఏదైతే మేము పాపులేషన్ కంట్రోల్ చేస్తున్నందువల్ల మనకి నష్టం జరుగుతుంది అనేటటువంటి వాదన బయటకు వచ్చిన తర్వాత ఆ నష్టం జరగకుండా కాపాడాలి అనేటటువంటి ఉద్దేశంతోనే ఆ సీట్లు పెంపుదల 50% ఏదైతే ఉందో అబ్సల్యూట్గా పెట్టి చేయటం జరిగింది. ఒకవేళ జనాభా లెక్కలైన తర్వాత రాహుల్ గాంధీ గారు చాలా స్పష్టంగా మాట్లాడారు, ఎందుకు ఇప్పుడు తొందరపడుతున్నారు, జనాభా లెక్కలైన తర్వాత డీలిమిటేషన్ని చేయొచ్చు కదా అని. అంటే అర్థం ఏంటి అంటే 2027 తర్వాత అయిన జనాభా లెక్కల ప్రకారము డీలిమిటేషన్ చేయమనే కదా రాహుల్ గాంధీ గారు చెప్తే. అలా చేసినప్పుడు సౌత్ ఇండియాకి ఏ విధంగా మేలు జరుగుతుంది? లేటెస్ట్ జనాభా లెక్కల ప్రకారం మేలు జరుగుతుందా? కనీసం 2011వ సంవత్సరానికి సంబంధించిన జనాభా లెక్కలు తీసుకొని చేయాలన్నా కానీ సౌత్ ఇండియాకి మేలు జరుగుతుందా? మరి రేవంత్ రెడ్డి గారిని ఛాంపియన్ అని పదే అంటున్నారు. ఏ విధంగా? చాలా అనాలోచితంగా ఆయన మాట్లాడారు. ఎందుకంటే ఒకసారి మీరు గమనించండి, జిఎస్డిపి ఏదైతే ఉందో జిఎస్డిపి బేస్ చేసుకొని మీరు సీట్లు ఇవ్వాలా, మేము జిఎస్డిపి కాంట్రిబ్యూషన్ ఎక్కువ చేస్తున్నాం అనేటటువంటిది. దానిలో 2 రకాల అంశాలు, రాజ్యాంగ స్ఫూర్తి, ఒకటి ప్రజాస్వామ్య స్ఫూర్తికి విఘాతం, అంటే డబ్బు ఉన్నవాడికి ఓటు మనిషికి కాదు అనేటటువంటి ఒక రకమైనటువంటి భావన వస్తుంటే, రెండోసారి ఒక చిన్న క్యాలిక్యులేషన్, ఏదైతే కేరళలో ఉన్న జనాభా హర్యానాలో ఉన్నటువంటి జనాభా ఒకటే, జిఎస్డిపి కూడా దాదాపు ఒకటే. కానీ కేరళలో 20 పార్లమెంట్ సీట్లు ఉన్నాయి, హర్యానాలో 10 పార్లమెంట్ సీట్లు ఉన్నాయి. నిజంగా భారతీయ జనతా పార్టీకి దక్షిణ భారతదేశానికి ఇబ్బంది పెట్టేటటువంటి విధానమే ఉన్నట్టయితే అధికారంలో ఉన్న హర్యానాలో మేము ఒకవేళ 50% పెంచినా 15 సీట్లే వస్తాయి. మాకు అవకాశం లేని కేరళలో 20 నుంచి 30 పెంచి మాకు అవకాశం ఉన్న చోట 15కి ఎందుకు రిస్ట్రిక్ట్ చేసుకుంటాము? అంటే కేవలము ప్రజల్ని గందరగోళపరచడానికి, అప్పటికప్పుడు వార్తల్లో వ్యక్తులుగా నిలవటానికి చేసిందే కానీ బాధ్యత కలిగినటువంటి స్థానాల్లో కూర్చున్నటువంటి వ్యక్తులుగా అంటే మీరు కేరళను హర్యానానే ఎగ్జాంపుల్గా చెప్తున్నారు కానీ యూపీని మధ్యప్రదేశ్ని చెప్పడంలా. యూపీలో వస్తున్నా, అక్కడ కూడా వస్తున్నా, ఎక్కడ కూడా వస్తున్నా, అది కూడా మాట్లాడతాను. యూపీలో ఉన్నటువంటి ఏ పార్టీ కూడా మాకు జనాభా లెక్కల ప్రకారం చేస్తే మాకు మేలు జరుగుతుంది, 50% పెంచొద్దు అనేటటువంటి మాట ఎక్కడ మాట్లాడలేదు.
ఎక్కడ మాట్లాడలేదు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎక్కడైతే నిజంగా జనాభా ప్రాతిపదికన తీసుకుంటే మేలు జరుగుతుందో ఎక్కడా కూడా అక్కడ వారికి నష్టం జరుగుతున్నటువంటి వాస్తవం ఉన్నా కానీ ఎక్కడ మాట్లాడలేదు. కేవలము ప్రతిసారి కూడా ఉత్తర భారతదేశం దక్షిణ భారతదేశం అనేటటువంటి ఒక డివిజివ్ పాలిటిక్స్ తెచ్చి పబ్బం గడుకునేటటువంటి ప్రయత్నం చేసేటటువంటి పరిస్థితిలో కాంగ్రెస్ పార్టీ ఉంది. అనాలోచితంగా ఒక్కొక్క రాష్ట్రంలో ఈ భారతదేశం భిన్నత్వంలో ఏకత్వం ఉన్నటువంటి రాష్ట్రం, ఒక్కొక్క రాష్ట్రానికి ఒక్కొక్క రకమైనటువంటి సమస్యలు ఉన్నాయి, అడ్వాంటేజెస్ ఉన్నాయి. అటువంటి పరిస్థితుల్లో ఏకాభిప్రాయం తీసుకురావాలి అనేటటువంటి ఉద్దేశంతో ఈరోజు ఏ రాష్ట్రానికి నష్టం జరగకుండా మహిళలకి సంబంధించినటువంటి బిల్లు 2029కి అమలు కావాలి. మరొక వైపు దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి ఏ రాష్ట్రానికి, ఆంధ్రప్రదేశ్ కావచ్చు, తెలంగాణ కావచ్చు, కర్ణాటక కావచ్చు, కేరళ కావచ్చు, ఎక్కడ కూడా నష్టం జరగకుండా, ఎవరికి కూడా నష్టం జరగకుండా ఆ పర్సంటేజ్ ఏదైతే ఉందో ఆ పర్సంటేజ్ని మెయింటైన్ చేయడం జరిగింది. ఒకవేళ రాహుల్ గాంధీ చెప్పినట్టే 2027 తర్వాత కనుక చేస్తే 40 నుంచి 50 స్థానాలు దక్షిణ భారతదేశంలో తగ్గిపోయేటటువంటి ప్రమాదం. ఒకటైతే వాస్తవమే. మీరు అన్నట్టు నేను కూడా ఇంతకుముందు నేను కూడా అన్నాను గత డిబేట్స్ అప్పుడు కానీ పర్సనల్ కలిసినప్పుడు కానీ, ఒకవేళ 2011 జనాభా లెక్కల ప్రకారం మాకు నష్టం జరుగుద్ది అంటే 2000 ఇప్పుడు జరిగే జనాభా లెక్కల ప్రకారం ఇంకా దారుణంగా నష్టపోతుంది సౌత్. కాబట్టి దీనికి మరొక మాట వెంకటకృష్ణ గారు కరెక్టే. మరొక మాట ఎన్నికల్లో లబ్ధి పొందటానికి ఏమండి అస్సాంలో కానీ వెస్ట్ బెంగాల్లో కానీ అక్కడ ఉన్నటువంటి పాలకులు చేస్తున్నటువంటి విధానాలకు వ్యతిరేకంగా ప్రజలు స్పష్టమైన తీర్పు వెస్ట్ బెంగాల్లో ఇచ్చారు, అస్సాంలో అక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రికి అనుకూలంగా తీర్పు ఇచ్చారు. తమిళనాడులో మాకు అవకాశం రావాలి కదా, కేరళలో మాకు అవకాశం రావాలి కదా. కాబట్టి ఏంటంటే గెలిచిన తర్వాత మా గొప్పతనం, కాంగ్రెస్ పార్టీ కేరళలో గెలిచిందండి మా గొప్పతనం, పశ్చిమ బెంగాల్లో హడావుడిగా పార్లమెంట్ సమావేశం పెట్టి మహిళా బిల్లు తీసుకొస్తే తమిళనాడులో కూడా కొట్టేయాలి కదా. తమిళనాడులో కొట్టేసిందిగా, కేరళలో అయినా కొట్టేయాలి, కొట్టేసింది. అన్నాడీఎంకే ఎక్కడ రాలేదుగా, బెంగాల్లో వచ్చింది కదా అన్నాడీఎంకే. అదే పోయింది కదా. అవును, అంటే ఎక్కడ ఉండే వాతావరణం జీరో నుంచి ఎలా వస్తారు సార్? అంటే బెంగాల్లో మీరు ఆల్రెడీ ఒక రకంగా ఉన్నారు సార్. కాదు సార్, బెంగాల్లో మీరు ఆల్రెడీ ఒక్క మాట దయచేసి మామూలు కూడా చెప్పనివ్వండి. బెంగాల్లో మీరు ఆల్రెడీ నెంబర్ 2 ప్లేస్లోకి వచ్చేసారు. అసలు లాస్ట్ టైమే అధికారంలోకి వస్తారా అన్నంత స్థితికి వచ్చారు. కానీ తమిళనాడు, కేరళలో జీరో కదా. అలాంటి పరిస్థితుల్లో ఎలా ఎక్స్పెక్ట్ చేస్తారు? టార్గెట్ అంతా బెంగాల్ 5 రాష్ట్రాలు. ఇంతకు ముందు నో, దట్ ఈస్ రాంగ్. జీరో అనే మాట రాంగ్. ఎందుకంటే ఏఐడిఎంకే తోటి బలంగా ఉన్న పార్టీతో కలిసి వెళ్ళినా కానీ రాలేదు. అక్కడ ఉన్నటువంటి భౌగోళిక పరిస్థితులు, సామాజిక పరిస్థితులు, జీరో అంటే మీకు నచ్చకపోవచ్చు. తమిళనాడు అక్కడ ఉన్నాయి. ఓట్లు ఉంటాయి, ఉండకుండా ఎలా ఉంటాయి? ఏ పార్టీకైనా ఉండొచ్చు. ఆంధ్రప్రదేశ్ వాస్తవాలు ఒప్పుకోవాలా? ఆంధ్రప్రదేశ్లో ఎన్నో సీట్లు అదే కొన్ని వాస్తవాలు మనం జీర్ణించుకోలేకపోవచ్చు. ఎనీవే వాట్ ఎవర్. కాకపోతే ఏంటంటే చంద్రబాబు నాయుడుకి ఎందుకు బాధ్యతలు అప్పగించారు అనే దాని మీద, అసలు అప్పగించారా లేదా అనేది మీకు ఒక డౌటు. అప్పగిస్తే కరెక్ట్ డెసిషన్ అనేది విక్రమ్ గారి స్పందన.